హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఒక కొత్త వీడియోను చూడబోతున్నాం. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గిరిధారి అండి. ఇవాళ మేము వాగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ పుత్రెడ్డి అంకుల్, ఆశమ్మ ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వచ్చాము. మీకు ఒక స్పెషల్ వంటకం అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ ఛానల్లో ఈరోజు. ఇప్పుడు ఈ ఇల్లుది కూడా మీకు వీడియో షేర్ చేస్తానండి. జై గిరిధారి అంకుల్. జై గిరిధారి. ఈ ఇల్లు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అంకుల్? 160 సంవత్సరాలు ఉంటుంది దాదాపు. వింటున్నారు కదండి, 160 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఇల్లు అండి. ఇప్పటి కాలంలో అయితే ఇంత స్ట్రాంగ్ ఇల్లు చూడడం మనం చాలా అరుదు. అంటే తాత వాళ్ళ తాతలది, పూర్వీకులది. అమ్మ వాళ్ళ నాన్నకు కూడా తెలియదు ఇది. తెలియదు. ఇది మళ్ళీ మీరేమన్నా రీమేక్ చేసిండ్రా? మేము ఈ కోతులు వచ్చినాయని చెప్పేసి కూన పెంకలు ఉండే, కూన పెంకలు తీసేసి రేకులు వేసిన కానీ గోడలు మాత్రం మంచి అవే గోడలు. అవి జాలి కొట్టి సిమెంట్ గిలావులు చేసుకున్నాము. ఇవి మరి వేసవి కాలంలో చల్లగా ఉంటాయి కదా? వేసవిలో, ఎందుకంటే మట్టి గోడలు కదా, చల్లగా ఉంటాయి. మళ్ళా లోపల చెక్క దూలాలు ఉన్నాయి, కట్టయి కర్రయి, దాని వల్ల ఇంకా ఎక్కువ చల్లగా ఉంటది. చలికాలం చలికాలం కూడా వేడిగా ఉంటది. ఎంత ఇప్పుడు ఈ గోడ, ఇక్కడ గోడ చూస్తున్నారు కదండి, దాదాపు 2 ఫీట్లు వెడల్పు ఉంటది, 2 ఫీట్స్ ఉంటది. ఇది ఇప్పుడు మట్టి, మొత్తం మట్టి. పైకి లెవెల్ మాత్రం సిమెంట్, అంతేగాని మిగతా అంతా మట్టి. మళ్ళీ ఎక్కడ పగుళ్ళ చూడట్లేం ఏం ఇంతవరకు ఎక్కడ ఒక పగులు లేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఈ ఇయర్ కట్టిన ఇండ్లకే ఒక 2 months అయిందంటే క్రాక్స్ వస్తున్నాయి. ఈ 160 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇల్లు అండి. ఇల్లు మాత్రం చాలా బాగుంది. మనం ఎన్ని కోట్లు పెట్టిన ఇట్లాంటి ఇల్లు అయితే ఇప్పుడు ప్రెసెంట్ కట్టుకోలేము. మనం ఆంటీ చేసేటటువంటి అద్భుతమైనటువంటి వంటకంతో పాటు మనం ఈ 160 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇల్లును కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అంకుల్ ఆంటీ ఇద్దరు కూడా శ్రీ 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 స్వామి సుందర చైతన్యానంద వారి భక్తులండి. వీరు స్వామీజీ సేవలో ఇక్కడ ఉన్నటువంటి వాగాపూర్ కృష్ణాలయంలో సేవలు అందిస్తూ ఉంటారు. ఇద్దరు కూడా. మనకు అంకుల్కి వచ్చేసి 70+ ఇయర్స్ అండి, 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆంటీ మీకు ఎంత ఉంటది వయసు? 67 ఇయర్స్ ఉంటది ఆంటీకి. వీళ్ళెప్పుడు కూడా స్వామీజీ భక్తి మార్గంలో ఉంటూ కన్నయ్య సేవలోనే ఉన్నారు. ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా పోతిరెడ్డి అంకుల్ పాడినటువంటి స్వామీజీ గీతాలు, భగవద్గీత శ్లోకాలు షేర్ చేస్తూ ఉంటాను. ఇవాళ కూడా మనకు అంకుల్ మధురమైనటువంటి వాయిస్ లో మనకు ఒకటి కీర్తన గాని భజన గాని వినిపిస్తారు. ఓం గం గణాధిపతయే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ. సత్యరూప జ్ఞాన రూప అనంత రూప గురుదేవా, బ్రహ్మ విష్ణు సదాశివ రూప తత్వరూప గురుదేవా, సత్యరూప జ్ఞాన రూప అనంత రూప గురుదేవా. మీరు స్వామీజీ మార్గంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంకుల్? 25 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే 25 సంవత్సరం కింద 25 సంవత్సరం క్రితం మా దగ్గర సత్సంగం ఏర్పాటు జరిగింది. అయితే అదే సంవత్సరము ఆలయం నిర్మాణం మొదలు పెట్టాము. డైలీ దినచర్య ఎట్లుంటది అంకుల్? దినచర్య ఇప్పుడు మేము సాధారణంగా ప్రొద్దున కాలకృత్యాలు అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి ధ్యానం చేసుకొని గురు మంత్రాన్ని పఠించి జపంతో పాటు ధ్యానం చేసుకొని, ఆ తర్వాత ఏదైనా స్వామీజీ రచించినటువంటి గిరిధారి బుక్స్ కానీ ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయి, అవి ఏదైనా ఒకటి పఠిస్తూ, యూట్యూబ్ లో స్వామీజీ యొక్క కార్యక్రమాలు కూడా ఉన్నాయి, అవి కూడా వింటూ ఉంటాము. ఇప్పుడు డైలీ వెళ్తారు డైలీ వెళ్తాము, ప్రతిరోజు ఉదయం తప్పకుండా వెళ్తారు. ఇప్పుడు స్వామీజీ వారు రచించినటువంటి గ్రంథాలన్నీ ఉన్నాయి కదా అంకుల్, ఇప్పుడు అవన్నీ చదివేస్తున్నారు? దాదాపు అన్ని చదివి. కృష్ణ విఠలే వేణుగోపాల కృష్ణ విఠలే, గోవింద కృష్ణ విఠలే
వేణుగోపాల కృష్ణ విఠలే రంగ రంగ విఠలే జై పాండురంగ విఠలే రంగ రంగ విఠలే జై పాండురంగ విఠలే రంగ రంగ విఠలే జై పాండురంగ విఠలే గోవింద కృష్ణ విఠలే వేణుగోపాల కృష్ణ విఠలే గోవింద కృష్ణ విఠలే వేణుగోపాల కృష్ణ విఠలే. జై గిరిధారి జై ఆంటీ. గిరిధారి. మీరు మరి కన్నయ్యకి బాగా సేవ చేస్తారు. ప్రొద్దున ఎన్నింటికి లేస్తారు? 4కి. 4కి లేస్తారు. 4కి బ్రహ్మముహూర్తంలో లేస్తారు. లేచిన తర్వాత ఇక రోజు పని అంతా చేసుకుంటాం ఇక. మొత్తం పని అంతా చేస్తారు ఇక. ఇంట్లో ఇంట్లో పని అంతా పనంతా చేస్తుందట ఆంటీ. ఇప్పుడు ఈ ఏజ్ లో 67 ఇయర్స్ ఇంకా పని కూడా మొత్తం అంటే చేసుకుంటదంట. 4కి లేస్తా. 4కి లేస్తారు. 4కి లేచి పొద్దున పని అంతా చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని మందిరికి పోయేస్తాం. మందిరికి మీరు కూడా వెళ్తారు? డైలీ మందిరికి వెళ్తారు. మరి మా అంకుల్ కి రోజు ఏమి జొన్న రొట్టెలు పెడతారు? ఏది తింటే ఇక అంకుల్ని అడిగి చేస్తా. అంకుల్ని అడిగి చేస్తారు. ఏది కావాలంటే అది. జొన్న రొట్టె చేస్తాయి. ముందు చేనులకు వెళ్తుండ్రా? చేనుల పని చేస్తుంటేది అన్ని వంటలు చేస్తారు. ఏ వంట కాదన్నా వంట చేస్తా. వింటున్నారు కదా మన వ్యూవర్స్ అందరు, ఏ వంటకాలన్నీ చేస్తుందట. చేస్తారు అన్ని. ఇప్పుడు ఆంటీ మనకి ఇక్కడ వాగాపూర్లో కృష్ణాలయం ఉంది కదా, ఆ కృష్ణాలయంలో కూడా ఎప్పుడు అన్ని రకాల సేవలు చేయడం, మళ్ళీ భోజనాలు ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ ఈ వాగాపూర్ గ్రామస్తుల స్పెషల్ ఏంటంటే, మనం ఏదన్నా అన్నదానం భోజనాలు అనుకోండి, మనం అనుకున్నాం అనుకోండి, మనల్ని ఏం చెయ్యనియరు, మొత్తం వీళ్ళే చేస్తారు. A to Z అంటే స్టార్టింగ్ నుంచి చివరి వరకు మొత్తం వీళ్ళే చూసుకుంటారండి. ఇక్కడ మనం ఒక స్పెషల్ వంటకాన్ని చూడబోతున్నాం. మన కాశమ్మ ఆంటీ చెప్తుంది. అంటే ఇప్పుడు మనం చేసేది ఇదేంటి? అమృత ఊరెలు అంటారండి. ఇవి తింటే అమృతం తిన్నంత ఈక్వల్ గా ఉంటది. దీని ప్రాసెస్ మామూలుగా అయితే ఇప్పుడు మనకి ఎక్కువ తెలియదు. ఈవెన్ నాకు కూడా ఐడియా లేదు. తినడం ఆంటీ చేసి పెడితే గానీ తెలియదు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ని మనకి ఆంటీ వివరంగా చూపిస్తది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలండి అమృత బూరెలకు? పిండి పోసుకోవాలా. ఏం పిండి? గోధుమ పిండి. ఇప్పుడు ఎంత తీసుకున్నారు గోధుమ పిండి? గిన్నెడు తీసుకుంటే గిన్నెడు చక్కెర పోసుకోవాలి. ఇది కలిపినాక ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నదండి ఆంటీ, ఒక చిన్న గిన్నెడు వరకు. దాంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తుంది తను. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాతే మనకి ఈ బూరెల ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆంటీ కలిపినట్టుగా ఎక్కువ లిక్విడ్, అంటే మన దోశ పిండి ఉంటది కదా అట్లా కాకుండా ఎంతసేపు కలపాలంటే ఇది? ఎక్కువ టైం పట్టదు కదా. కలిపినాం కదా, కలిపినాక బట్ట మీద పోసి పాలు తీయాలి. ఇప్పుడు ఆ పిండి కలిపేసుకుంది కదా, ఆ తర్వాత ఇలా ఒక బౌల్ కి కాటన్ క్లాత్ కట్టేసింది. దీనికి వెళ్ళి మనం జాలి అది జల్లెడ ఉంటది కదా, అది కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా క్లాత్ కట్టేసుకొని ఇప్పుడు ఆ కలిపిన పిండి ఏదైతే ఉందో దీంట్లో వేస్తారు. ఇట్లా తీస్తే పాలు అన్ని ఇలా పడిపోతాయి, కిందికి వస్తాయి. కిందికి వస్తే దొడ్డు ఉన్న పిండి అంతా వెళ్ళిపోతుంది. ఒక్క గిన్నెడు పిండికి ఎన్ని బూరెలు అవుతాయి ఆంటీ? 5-6 బూరెలు అవుతాయి. గిట్టెడు పిండికి మాలేసి అవుతాయి. ఇప్పుడు ఇది ఎవరు నేర్పించిండ్రు మరి మీకు? మా అమ్మ వాళ్ళే నేర్పించిండ్రు. ఇప్పుడు ఇక్కడ కొంచెం పిండి వేసి కలిపింది కదండి, మళ్ళా వాటర్ వేసి నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపినాక ఒక 2 గంటలు ఉంచాలి. ఉంచితే నీళ్ళు వేరుతాయి. మీది నీళ్ళు అన్నీ అనిపేయాలి. ఎంత పిండి తీసుకుంటే అంత చక్కెర పోసి ఉడికియాలి. నీళ్ళు అనిపేసినాక ఒక 2 గంటలు ఉంచిన తర్వాత చక్కెర వేసుడు. నీళ్ళు అనిపేసి చక్కెర వేయాలి.
ఇట్లా ఇదంతా అయిన తర్వాత ఇట్లా వెళ్తది కదా వెళ్తది, అంటే తక్కువనే వెళ్తది తక్కువనే ఇదంతా. వెళ్తది, తక్కువ వెళ్తది. దాని తర్వాత ఇప్పుడు ఇగో మనం ఇట్లా ఇట్లా పోస్తే నీళ్ళు అవుతుంది. ఆ, ఆ, మరి నీళ్ళు వేరినాక ఇది అంపేసి ఆ, అప్పుడు ఉడికిస్తారు. ఉడికిచ్చుడు ఇక చక్కెర పోసి. ఇది ఇప్పుడు ఒక 2 hours వరకు ఇట్లనే మనం అట్లా వెయిట్ ఉంటుంది. చేయాలండి. 2 hours తర్వాత అయితే మనకు వాటర్ అనేవి పైనకు వచ్చేస్తాయి. ఆ తర్వాత మనకి ఇట్లాంటిది మిగిలిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టేసుకొని ఈ మనం పిండి ఎంతైతే తీసుకున్నామో అంత షుగర్ యాడ్ చేసుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా ఒక 2-3 స్పూన్ల వరకు మిల్క్ యాడ్ చేస్తుందండి ఆంటీ. ఎందుకంటే ఈ మనకి అమృత బూరెల ముద్ద ఏదైతే ఉందో అది కొంచెం మంచి కలర్లో వస్తుందని చెప్తున్నారు. ఇలా ఒక 3-4 minutes అలా ఉడికించేసామనుకోండి ఇంకా మనకి బూరెల ప్రాసెస్ అయిపోతుంది. ఇదంతా కూడా ఉడుకుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. చిన్నగా ప్రాసెసే. ఒకటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ గోధుమ పిండి నుండి మిల్క్ తీస్తామో అదొక్కటే కొద్దిగా లాంగ్ అనిపిస్తుంది. బట్ ఈ ప్రాసెస్ అయితే అంత చిన్నదే. చూస్తున్నారు కదా మనకు ఈ లిక్విడ్ అంతా కూడా గట్టి పడేసింది. ఇంకా ఆల్మోస్ట్ మనకి ఈ బూరెల ముద్ద అనేది రెడీ అయిపోయిందండి. వేసుకొని నెయ్యి పోసుకొని సుఖ తినచ్చు. బూరెల్లాగా కాకుండా స్వీట్ లాగా కూడా తినొచ్చు. నెయ్యి పెట్టాలి కదా అంటే నెయ్యి పెట్టి చెయ్యాలి. నూనె కుదరదు ఇక. నూనె కుదరదు ఇక. ఇవండి అమృతాన్ని తలపించేటి అమృత బూరెలు. ప్రాసెస్ అయితే బాగుంది. ఇదండి ఇవాల్టి వీడియో. కన్నయ్య భక్తులతో సరదాగా స్పెండ్ చేస్తూ అమృత బూరెల ప్రాసెస్ కూడా చూసాం కదా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.